రివిజన్ చేసుకునే ట్రై చేద్దాం. ఎస్, వాట్ ఈస్ స్టాటిస్టిక్స్? సాంఖ్యక శాస్త్రం అంటే ఏమిటి? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఎనీవన్? సగటు మధ్యగతాలను కనుక్కోవాలి. అవునా, సగటు మధ్యగతాలు అయితే సాంఖ్యక శాస్త్రం అయిపోతుందా? అదే అవే ఉన్నాయి కదా సార్ అందులో, మీన్, మీడియన్, మోడ్, కాబట్టి సాంఖ్యక శాస్త్రం. ఇంకా ఎవరైనా, ఎనీబడి? పౌనపున్యాలు. పౌనపున్యాలు, ఎస్. Statistics nothing but the branch of mathematics which deals with data. This is nothing but statistics. సేకరించిన సమాచారాన్ని అర్థవంతంగా చేయు గణిత శాస్త్రాన్ని సాంఖ్యక శాస్త్రం అని అంటాం. The branch of mathematics which deals with data. సేకరించిన సమాచారాన్ని అర్థవంతంగా చేయడం, దాన్ని ఏమంటున్నాం మనం? సాంఖ్యక శాస్త్రం. దట్ ఈస్ స్టాటిస్టిక్స్. ఓకేనా? సో ఇక్కడ ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని సర్ రోనాల్డ్ ఏ ఫిషర్ అనే బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త. అయితే ఇక్కడ ఇండియన్ ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని పిసి మహలనోబిస్ అని, ఇతను కలకత్తా వాసి. పిసి మహలనోబిస్, ఇతను ఇండియన్ స్టాటిస్టిక్స్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్. సో ఇతను కలకత్తా యూనివర్సిటీలో బిఎస్సి కంప్లీట్ చేసి ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గా పేరు తెచ్చుకున్నారు ఇండియాలో. సో హియర్, yes, statistics derive from the Latin word status, Italian word stata, and Greek word statistics. So statistics ని ఎక్కడ యూజ్ చేస్తారు నాన్న? గ్రీక్స్. ఎస్ నాన్న, గ్రీక్స్. స్టాటిస్టిక్స్ ని ఎక్కడ, ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి? సాంఖ్యక శాస్త్రం అనేది ఉపయోగం ఏంటి? Calculate the given information in a method. Yes, Nana, pardon? To calculate the given information in the easier method. To analyze them. Very good. To analyze them. Yes. Here, statista means ఒక రాజ్యము. ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఇండియా కంట్రీ ఉంది. మన ఇండియాలో ఎంతమంది మిలిటరీ వాళ్ళు కావాలి, దేశ పరిపాలన కొరకు కావచ్చు, ఐదర్ దేశ సంరక్షణ కొరకు, అంటే మిలిటరీ వాళ్ళు, ఐటీబీపీ కానీ, సిఆర్పిఎఫ్ ఇలాంటి దేశ జవాన్లు ఉంటారు కదా. సో ఇలాంటి వాటి సార్, అంటే ఐ మీన్ ఈ దేశ జనాభా కోసం కానీ, ఈ మిలిటరీ వాళ్ళ కోసం కానీ సంఖ్యా రూపంలో సంగ్రహించుకుంటే, అంటే నెంబర్ రూపంలో ఉంటే దాన్ని సంగ్రహించుకునే దాన్ని స్టాటిస్టిక్స్ గా తీసుకుంటారు. అంటే ఇక్కడ ద స్టాటిస్టిక్స్ మీన్స్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ డాటా అంటున్నాం కదా. మరి వాట్ ఈస్ ద డాటా? డాటా మనం 6th క్లాస్ నుండి నేర్చుకుంటున్నాం. వాట్ ఈస్ ద డాటా? కెన్ యూ సే ఎనీబడి? The information which is given. Information required for the analysis of the data.
Very good. Yes, sir. I want a screen sharing, sir. Screen sharing is there, sir? సతీష్ గారు సతీష్ గారు Right. Ah, yes. ఇస్తున్నా. Okay. గారు సతీష్ గారు ఎక్కడ ఉన్నట్టున్నారు? Yes, Nana. Can you say what is data? దత్తాంశం అంటే ఏంటి? ఎవరైనా ఇంకెవరైనా? The information which is required. కావాల్సిన సమాచారం. Very good. Yes, anybody else? Yes. What is data, Nana? Sorry. Data. The information which is required. The information which is required. The information which is required. Suppose, yes, మీకు ఒకటి నేను నైన్త్ క్లాస్ లో essay 1 లో ఎన్ని మార్క్స్ వచ్చాయి నాన్న అంటాను. అప్పుడు మీరు ఏం చేస్తారు? నైన్త్ క్లాస్ లో మ్యాథమెటిక్స్ essay 1 లో మీ క్లాస్ లో ఎంత మంది మీ క్లాస్ లో ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నప్పుడు ఏం చేస్తాం మనం? ముందు డేటా కలెక్ట్ చేద్దాం సార్. మార్క్స్ yes nana yes అందరి పేరు first we have to collect all data. marks from your friends. అవునా? మీ ఫ్రెండ్స్ నుండి మీరు మార్క్స్ ను కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేస్తారా లేదా? yes sir. కలెక్ట్ సో చేస్తాం. అంటే ఈ కలెక్ట్ చేయడం కూడా ఒక ఇన్ఫర్మేషన్. Collection. ఇట్ ఈస్ ద ఒక ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేస్తున్నాం. రైట్ ఆ రాంగ్? సో data is nothing but information which is either numerical or verbal or graphical or pictorial. అంటే డాటా అనేది ఏ రకంగా ఉండొచ్చు. న్యూమరికల్ గా నెంబర్ రూపంలో ఉండొచ్చు, లేదా వాక్య నిర్మాణ రూపంలో కూడా ఉండొచ్చు, ఐదర్ గ్రాఫ్ రూపంలో ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. అంటే సేకరించిన సమాచారం నెంబర్ రూపంలో కానీ, వాక్య నిర్మాణ రూపంలో కానీ, పట రూపంలో కానీ ఇలా ఉండొచ్చు. ఉండొచ్చా లేదా? Yes sir. ఎస్ ఎలా అన్నా ఉండొచ్చు. ఉండొచ్చా లేదా? మరి డాటా కెన్ బి డాటా ఈజ్ టూ టైప్స్ అన్న. ఒకటి వన్ ఈజ్ collection and the second one is presentation. ఓకే నాన్న? సో కలెక్షన్ అంటే మనం ఎక్కడి నుండి కలెక్ట్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. అవునా కాదా? అవునా? yes sir. అయితే నాకు ఒక చిన్న క్వశ్చన్స్ నాకు కొన్ని డౌట్లు మీకు ఇస్తాను, ఒకసారి చూడండి. రైట్ యువర్ ఇన్ యువర్ నోట్బుక్. ఎస్, ఫస్ట్ క్వశ్చన్, హైట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్. రాయండి, హైట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్. తెలుగులో మీ తరగతిలోని విద్యార్థుల
యొక్క ఎత్తు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అన్న, నెంబర్ ఆఫ్ సిబ్లింగ్స్ దట్ ఈచ్ స్టూడెంట్స్ హ్యావ్. నెంబర్ ఆఫ్ సిబ్లింగ్స్ దట్ ఈచ్ స్టూడెంట్ హ్యావ్. తెలుగులో ఒకసారి చెప్పండి. తెలుగులో సిబ్లింగ్స్ అంటే తోబుట్టు అంటే ఐ మీన్ తమ్ముళ్ళు అన్నలు చెల్లెలు నాన్న, ఏమంటారు మీ కజిన్స్. ఎస్. సో మీ మీ పాఠశాలలో ప్రతి విద్యార్థి యొక్క తోబుట్టులు. వర్డ్ సరిగా లేదు కదా. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ళు, రైట్? లైక్ మాస్టర్ గారు తోబుట్టువులు అంటారు. తోబుట్టులేనా సార్? తోబుట్టువులు, తోబుట్టువులు అంటే సోదర సోదరులు ఇద్దరు వస్తారు, ఇంకేం లేదు. ఈ అన్నా చెల్లెలు కూడా వాళ్ళు అంతే అంటే ఐ మీన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ నాన్న. ఎస్, డే వైజ్ నెంబర్ ఆఫ్ absentees in your class. Day wise number of absentees in your class during of last year, not last month. Last month school లేదు కదా, last month ఇస్తే బాగుంది. Day wise number of absentees in your class during last year. ప్రైవేట్ ఎస్, తెలుగులో రోజువారీగా అనుపస్థితి గత సంవత్సరంలో రోజువారీగా అనుపస్థితి. గత సంవత్సరంలో మీ తరగతి రోజువారీగా అనుపస్థితి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. హైట్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ యువర్ క్లాస్. హైట్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ యువర్ క్లాస్ records by your physical education teacher, PET. By PET, physical education teacher. సార్ మళ్ళీ ఒకసారి చెప్పరా? Height of student in your class records by your PET. ఎస్, మీ పిఈటి సార్ నమోదు చేయబడిన విద్యార్థుల యొక్క ఎత్తు. ఒక్కసారి వీటికి ఆన్సర్లు రాసే ప్రయత్నం చేయండి, ట్రై చేయండి మీరందరూ. ఒక్కసారి వాటికి ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. ఫోర్త్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్పండి తెలుగులో. మీ పిఈటి టీచర్ నమోదు చేయబడిన విద్యార్థుల యొక్క ఎత్తు. ఒకసారి ఇంగ్లీష్ లో చెప్పండి. హైట్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ యువర్ క్లాస్ రికార్డ్స్ బై యువర్ పిటి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్.
Yes, Nana. Fast write it. ఆలోచించి రాయండి. Whatever it is that is wrong or right, first you have to write. Yes, have you written? రాశారా? తప్పుగా అని రైట్ కానీ ఏమైనా కానీ ఎవరైనా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తారు. కెన్ యూ ట్రై? Yes, anybody? వాట్ హ్యాపెండ్ అన్న, మనం ఆల్రెడీ ఇవన్నీ 6th 7th 8th 9th లో నేర్చుకుని కొత్తగా ఏమీ లేదు, జస్ట్ ఒక్కసారి రిక్యాప్ చేద్దామని. Acharya, ఎస్ నాన్న, వెరీ గుడ్. ఫస్ట్ 170 meters to 150 meters, 18 members. 170 to 150 meters. yes. Yeah, Meters. 18 students. మీటర్స్ అంత ఎత్తులో ఉన్నారా? Centimeters, Acharya. ఎస్, సెంటీమీటర్స్. Yeah. ఓకే. Yeah, 18 students. And 150 to 140, 12 Yes. students. ఎస్, వెరీ గుడ్. 120 to 140, 16 students. వెరీ నైస్. ఓకే నాన్న, ఇంకున్నారా? అంతేనా? అంతే ఆచార్య. ఈ మ్యాటర్ ఎలా తీసుకున్నాము? And హౌ కెన్ యూ కలెక్ట్ ఇట్? by my own acharya. యువర్ ఓన్, జస్ట్ Yes. గెసింగ్. Yes acharya. ఇఫ్ ఫిజికల్ క్లాస్, ఒకవేళ ఫిజికల్ క్లాస్ ఉందనుకో, క్లాస్ మీ ఫ్రెండ్స్ అందరు క్లాస్ లో ఉన్నారు, Then I asked them and I write down. yes, very good. Means yes. Next, second question. Anybody? Sir, I want to explain second one. Yes, Nana, very good. Number of siblings that each students have. In my Yeah. department, sir. కొంచెం గట్టిగా చెప్పమ్మా. Okay, sir. అచ్చరా సిబ్లింగ్ అంటే ఏంది? తోబుట్టులు అంటే మన చెల్లెలు, అన్నలు, అక్కలు. Kumari had 3 members. Gangatri have. Mansa have 2 members. Yes. Pati have 2 members. Yes. 1 member. Yes. Over, sir. Okay. Yes, how can you collect Nana? Sir, in my school we discussed. Okay, very nice. Yes. Next, third question. Anyone? Third question. So day wise number of absentees అంటే టీచర్ వర్క్ కదా సార్, మాకెందుకు ఇచ్చారు? అంతే కదా మీ డౌట్? Acharya, then we write it as the date of the day and how many members are present and absent. Yes, from where you collected? From a register. Very nice.
It should be collected from Register. రిజిస్టర్. వెరీ నైస్. రిజిస్టర్ నుండి కలెక్ట్ చేసుకుంటాం, అవునా కదా? నెక్స్ట్ Yes, sir. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎనీవన్? ఫోర్త్ వన్, height of student in your class records by your PT. Yes, Nana? Anyone? మరి ఈ డేటా కావాలంటే ఎక్కడ నుండి తీసుకుంటారు? సరే, ఈ డేటా ఎక్కడ నుండి తీసుకుంటాం? From PT sir. PT sir. Yeah, from PT sir. PT sir. PT sir was already recorded. PT sir already record చేశారు. సో మనం పీటీ సార్ నుండి దగ్గర నుండి కలెక్ట్ చేసుకుంటాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్వశ్చన్ నెంబర్ 1, 2 అండ్ క్వశ్చన్ నెంబర్ 3 and 4? క్వశ్చన్ నెంబర్ 1, 2 కి 3, 4 కి తేడా ఏంటి? Acharya. Direct data and indirect data. Acharya. Question number 1. First one is first and Yes. second is primary data. First and second is primary data, and third and fourth is secondary data. Very good, Nana. Very nice. Very nice. First and second is Primary data. sorry. First and second one are primary data. Third and fourth are Secondary data. సెకండరీ డేటా. ఫస్ట్ 2 క్వశ్చన్లను ప్రైమరీ ప్రాథమిక దత్తాంశము, సెకండ్ 2 క్వశ్చన్లను అంటే థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్లను గౌణ దత్తాంశము, సెకండరీ డేటా, గౌణ దత్తాంశము. ఎలా చెప్పాము చెప్పండి? హౌ కెన్ వి సే? అచ్చా, ఫస్ట్ దాన్ని చూస్తే మనం డైరెక్ట్ వెళ్ళి కలెక్ట్ చేసాము. వెరీ నైస్. అండ్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ కొన్ని సబ్స్టెన్స్ యూజ్ చేసి వాటి నుంచి తీసుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. సింపుల్ నానా. యా, హియర్ ప్రైమరీ డేటా ప్రాథమిక దత్తాంశం అండ్ సెకండరీ డేటా గౌణ దత్తాంశం. ప్రైమరీ డేటా మీన్స్, yes, primary data means the data is original because these are collected by investigator for the first time. అంటే ప్రైమరీ డేటా అంటే మనం ఎవరి దగ్గర కాకుండా డైరెక్ట్ మనం సేకరిస్తాం. ఎక్కడ రికార్డ్ చేసి ఉండదు, అది ఎక్కడ రికార్డ్ నమోదు కాదు. సో ప్రైమరీ డేటా అనేది డైరెక్ట్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ మార్క్స్ తీసుకోండి నాన్న అంటే ఒక్కొక్క మనం క్లాస్కి వెళ్ళి వాళ్ళు నీ మార్క్స్ ఎంత సో అండ్ సో నేమ్ మార్క్స్ అలా రాస్తూ ఉంటాం. సో ఇది డైరెక్ట్ కలెక్ట్ కదా, కాబట్టి దీని ప్రైమరీ డేటా అని చెప్పొచ్చు. వాట్ ఇస్ ద సెకండరీ డేటా? గౌణ దత్తాంశం. ఇప్పుడు Collected from records. yes, already మన సొంతంగా కాకుండా రికార్డ్ చేయడం, ఆల్రెడీ రికార్డ్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్టూడెంట్ కు మీకు నేను ఒక టాస్క్ ఇచ్చాను అనుకోండి, నాన్న మీరు ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది, క్రికెట్ మ్యాచ్ లో నాకు డాటా కావాలి దానికి సంబంధించింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? డైరెక్ట్ గా క్రికెట్ మ్యాచ్ చూసి మనం డేటా వెరీ నైస్. అక్కడ నుండి మనం సమాచారాన్ని సేకరిస్తాం, అక్కడ నుండి మనం డాటాను కలెక్ట్ చేస్తాం. అంటే ఏ బ్యాట్స్మెన్ ఎంత కొట్టారు, ఎన్ని రన్స్ చేశారు, బౌలర్ ఎన్ని వికెట్స్ తీశారు, లేదా ధోని ఎన్ని స్టంప్ అవుట్లు చేశాడు అనే ఇవన్నీ రాసుకుంటాం. ఇది ఇట్ కెన్ బి సే ప్రైమరీ డేటా. ఇఫ్ కేస్ ఇదే మ్యాటర్ ను నెక్స్ట్ డే న్యూస్ ద్వారా కానీ లేదా న్యూస్ పేపర్ లో కానీ మనం అక్కడ నుండి కలెక్ట్ చేసామనుకోండి, అది ఎప్పుడు ఏ డేటా అవుతుంది అన్న? సెకండరీ డేటా. Secondary data. Have you understood, Nana? Yes sir. ప్రాథమిక దత్తాంశం అంటే ఫస్ట్ ముందు మూలం నుండి నేరుగా సేకరించినట్లయితే దాన్ని ప్రాథమిక దత్తాంశము అని అంటాం.
గౌణ దత్తాంశము అంటే ముందుగా సేకరించిన దత్తాంశం నుండి మళ్ళీ సేకరించడాన్ని గౌణ దత్తాంశము అంటాము. యా, సింపుల్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. Primary data is original data because these are collected from by investigator for the first time. Secondary data is not original because someone else collected these for his own purpose. Okay, Nana? అర్థమైందా? Yes, sir. అవునా కదా? అర్థమైంది కదా? Yes, sir. Yes, sir. So data are two types. One is collecting, second one is presentation. Presentation. Yeah, presentation. మరి చేసిన డాటాను ప్రెజెంటేషన్ చేయాలి కదా మనం? Yes, sir. Yes, sir. చేయాలా లేదా? చేయాలి. రైట్. ఒకసారి చూడండి నాన్న. యువర్ స్టార్టింగ్ పేజ్ నెంబర్ వాట్ ఇస్ దట్? స్టార్టింగ్ పేజ్ లో ఇచ్చారు స్టాటిస్టిక్స్ అనే హెడ్డింగ్ ఉంది కదా, అక్కడ ఒక టేబుల్ ఉంది చూడండి ఒకసారి. Yes, sir. He wants that table. విద్యార్థుల సందర్భాత్మక ఆ పేజ్ ఒకసారి చూడండి. చూశారా? Yes, sir. ఏముంది నాన్న అందులో? Marks The score of 26 students. Score of 26 మంది 26 విద్యార్థుల మార్కులు. 26 మెంబర్స్ మార్కులు. మార్క్స్ ఉన్నాయి అక్కడ. SA1 సమ్మేటివ్ అసెస్మెంట్ 1 మార్క్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం చేశారు? ఇస్ ఇట్ ప్రైమరీ డేటా ఆర్ సెకండరీ డేటా? ప్రైమరీ డేటా. Primary data. Primary data. Primary data. సో ప్రైమరీ డేటా. Primary data. ఇప్పుడు ప్రజెంటేషన్ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ సంథింగ్ అర్జున్ 76 మార్క్స్, కామిని 82, షఫీక్ లైక్ 64, కేశవ్ అలా ఇచ్చారు. మీకు కొన్ని మార్క్స్ ఇచ్చారు. ఈ మార్క్స్ ని నేను ఏం చేస్తానంటే మామూలుగా 76, 82, నెక్స్ట్ ఏమంటున్నా 64, అంతేనా? నెక్స్ట్ ఏముంది 53, 53, 90, 90, 27. అలా 69 వరకు అంటే ఐ మీన్ 69. అలా 26 మెంబర్స్ మార్క్స్ ఉన్నాయి నాకు. Here 76, 82, 64, 53, 90 like 26 members స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి. Yes, సో sir. ఇలా మార్క్స్ మనం ఇలా రాశాం కామాస్ పెట్టి. అవును ఇలా సార్. రాస్తే దీన్ని ఏ డాటా అంటారు? According to presentation, which data? numerical data. Numerical data. జస్ట్ కామాస్ మాత్రమే పెట్టాం కదా మనం మార్క్స్ మధ్యలో. Full stop also. ఫుల్ స్టాప్ కాదు. సో ఆన్ మీన్స్ 26 మెంబర్స్ మార్క్స్ ఉన్నాయి అక్కడ ఇంకా అన్నట్టు, నాట్ ఫుల్ స్టాప్. ఇలా కామా మాత్రమే పెట్టి జస్ట్ ఇచ్చిన మార్క్స్ మాత్రం మధ్యలో కామాస్ మాత్రమే 26 స్టూడెంట్స్ అనే కాదు 100, 200 ఎంతమంది అని ఉండండి, అలా కామాస్ మాత్రమే పెట్టి అలా రాశామనుకోండి, ఆ డాటాను అన్గ్రూప్డ్ డాటా. అన్గ్రూప్డ్ డాటా విచ్ డాటా నాన్న? Ungrouped data. అన్గ్రూప్డ్ Data.
ungrouped data or Ungrouped data. raw data Ungrouped data. or raw data. తెలుగులో వచ్చేసరికి ముడి దత్తాంశము లేదా అవర్గీకృత దత్తాంశము. చెప్పొచ్చా సార్ అవర్గీకృత అని? వర్గీకృత ఓకే ఓకే అవర్గీకృత ఇక్కడ మనం అవర్గీకృతనే కదా సార్? ఓకే ఓకే చిన్న ఎస్ అవర్గీకృత దత్తాంశము అని. అంటే ఇలా మనం కామాస్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని డాటాని కామాస్ లో పెట్టి 76, 82, 64, 53, 90 సో ఆన్ అలా 26 మెంబర్స్ మనం ఇక్కడ రికార్డ్ చేయబడ్డాయి ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో. సో ఇలా రాశామనుకోండి, దట్ ఈస్ అన్గ్రూప్డ్ డాటా ఆర్ రా డాటా. అర్థమైందా నాన్న? అర్థమైందా? హావ్ యు అండర్స్టూడ్? నెక్స్ట్ ఇప్పుడు సింపుల్ ఇక్కడ 26 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మామూలు కామాస్ పెట్టి రాశాం. సరే 200,000 పీపుల్స్ ఉన్నారు అనుకోండి, 100, 200 అలా ఉన్నారు అనుకోండి, దెన్ సరే అది కాదు. నెక్స్ట్ పేజ్ టర్న్ చేయండి మీరు. నెక్స్ట్ పేజ్ లో చూడండి ఒక్కసారి. Mean of ungrouped data. దానికంటే పైన ఒక టేబుల్ ఉంది చూడండి. Marks number of children. Yes. Yes, Nana? Between the 100 to 200. Yeah. Your voice is not clear now. In between we need to write, sir. Yeah, it should divide groups. That is 0 to 33, 34 to 50, 51 to 75, 76 to 100. అంటే ఇక్కడ గ్రూప్ గా డివైడ్ చేయబడి ఉన్నాయి. అవునా? ఫస్ట్ గ్రూప్ వచ్చేసి మార్క్స్ ను గ్రూప్ గా డివైడ్ చేశారు. అంటే 0 to 33, 33 to 34 to 50, 51 to 75, 76 to 100. Yes. Here 0 to 32 number of children. Number of children 4. అంటే 0 33 కి మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు 4 మెంబర్స్. నెక్స్ట్ 34 to 50 6 members. Yes, 51 to 75 10 members. and 76 to 100 6 members. So ఇప్పుడు 4, 6, 10, 6 మొత్తం 26 ఉందా? Yes, sir. Yes, sir. Yes. So ఇక్కడ గ్రూప్ గా డివైడ్ చేశారు. So that's why here first group is 0 to 33, second group is 34 to 50, third group is 51 to 75. and last group that is 76 to 100. So Sino, mute yourself, Nana. Sino. Yes. So here some marks are students are divided group wise according to their marks. వాళ్ళ మార్క్స్ ఆధారంగా గ్రూప్స్ గా డివైడ్ చేయబడ్డాయి. సో ఫర్ సపోజ్ According to their group. yes. So ఇప్పుడు here dividing first group now. What is the first group number of in the first group number of students is 4 now. 4. Yes, sir. So Yes, ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఉన్నారు చూడండి. 0 to 33 అనే 33 మధ్యలో మార్క్స్ చేసుకున్న స్టూడెంట్స్ 4 మెంబర్స్ కాబట్టి దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే ఎంత మందికి వచ్చింది అంటే ఇక్కడ 4 మెంబర్స్ కి వచ్చింది కాబట్టి దాన్ని ఫ్రీక్వెన్సీ తెలుగులో వచ్చేసి పౌనపున్యము అంటారు.
what we call frequency. Frequency. అంతేనా? అంతే ఆచార్య. ఫ్రీక్వెన్సీ దాన్ని పౌన పున్యము అని అంటారు. ఏమంటారు నాన్న? Yeah, what is the frequency of 51 to 75? 10 members. అంతేనా? Yes. Yes, sir. Yes. ఇప్పుడు నాకు చిన్న డౌట్ నాన్న, ఈ గ్రూప్ ను ఇలా కాకుండా కొంచెం వెరైటీగా అంటే కొద్దిగా అనుకూలంగా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకుందాము. సరే. See beta, first marks and number of students. Number of students. Number of students. So here first నేను 0 to 10 తీసుకుంటాను. First group is 0 to 10. Next to 10 to 20. Next 20 to 30. Next అలా రాసుకోండి, మీరు కూడా రాసుకోండి. 32 sorry 32 40 42 50. You also write it. 52 60 62 70 70. మీరు రాయండి అన్న అప్పుడు. Alright. Next 72 80 82 90 and 90 to 100. 92 100. Now ఇప్పుడు మనం 0 to 10. ఇప్పుడు మీరు కలెక్ట్ చేసిన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారు చూడండి. 0 కి 10 కి మధ్యలో ఎంత మంది ఉన్నారు చూడండి. No sir, not there. Zero members. No one there. 0 కి 10 కి మధ్యలో ఒక్కరు కూడా లేరు. అవును సార్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 0 అని తీసుకోవచ్చా? Yes sir. నెక్స్ట్ 10 to 20 చూడండి. 10. 2 sir. 2 members. ఒకసారి మీరు టిక్ పెట్టుకోండి, అయిపోయిన వాటిని టిక్ పెట్టుకోండి మీ నోట్బుక్ లో. yes, how many are? 2 members. నెక్స్ట్ నానా 3. 20 to 30. 2 sir. 2 confirm? Yes sir. Very good. Next 4. 30 to 40. 3 sir. Confirm? Yes sir. Next 40 to 50. 40 to 50. 3 sir. 3. Sir. Next 50 to 60. 50 to 60. 3 sir. 3. 50 to 60. 3 sir. 2 na 3 na? 3 sir. 2 only. 2 na 3 na? మళ్ళీ చెప్పండి. 3 sir. మళ్ళీ చెక్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. 2 అన్న వాళ్ళు చెక్ చేసుకోండి, 3 అన్న వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. 2 నా 3 నా? 3 sir. 3 students. 3 సరే 3 కి వెళ్దాం. నెక్స్ట్ 60 to 70. 4. 4 sir. పక్కా? Yes sir. 4. నెక్స్ట్ 4 sir. 4 sir. 70 70 to 84 sir. 4 ఆ? Yes sir. 4 ఆ? Next 80 to 90.
1 అవునా? 1 Two, sir. ఇక్కడ అవునా? 1 members. 2నా 1? Two, sir. సరే 2 తీసుకున్నాం. ఎవరో ఒకరు 1 అంటున్నారు. సరే 1 కూడా తీసుకుందాం. నెక్స్ట్ 1 Two, sir. 1 ఒక్కసారి ఈ టోటల్ చూడండి నన్ను. చెక్ దిట్. ఒకసారి చెక్ చేయండి. ఇది చెక్ చేయండి ఎంత ఉంది. 26 రావాలి ఇదంతా చేస్తే. అవునే కదా? 26 మెంబర్ స్టూడెంట్సే కదా? మరి చెక్ వన్స్. 25 మరి ఇంకో రేటో మిస్ అయ్యింది. ఎక్కడో మిస్ అయ్యింది. 92, 102 members, sir. 92, 102 members, sir. మీకు ఎక్కడైనా ఏమన్నా రావాలి డౌట్? 92, 100 members. 92 102 members. మరి 80 to 90 చూడండి. 3 members. ఎందులో రాసుకోవాలి? వెరీ గుడ్. దానికోసమే వెయిట్ చేస్తున్నాను నేను. గుడ్. 90 అనేది ఎక్కడ రాసుకోవాలి అది మీ డౌట్. సరే అది చెప్పే ముందు ఇక్కడ మనకు 25 వచ్చారు చూడండి. మరి ఇంకొకరు ఎక్కడో మిస్ అయిపోయారు చూడండి. లాస్ట్ లో 2 members. 60 to 70. 60 to 75. 62 ఎస్ అన్నా. 60 to 70 చూడండి మళ్ళీ ఒకసారి. 5 members. 60 to 75 members అంటారు. 5 members. 5 members. ఇప్పుడు 90 అనేది ఎక్కడ తీసుకోవాలి అది డౌట్ కదా? అవును సార్, ఎక్కడ తీసుకోవాలి? రైట్. సిఆర్ ఫస్ట్ గ్రూప్స్ వచ్చేసి 0 to 10. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ 10 to 20, 20 to 30, like this going on. So already we learned in 8th 9th class also. ఇక్కడ ఈ మార్క్స్ అని ఇచ్చారు చూడండి, గ్రూప్ అని ఇచ్చారు కదా. ఈ గ్రూప్ కెన్ బి కాల్ క్లాస్ ఇంటర్వల్. వాట్ ఈస్ దట్? Class intervals. క్లాస్ ఇంటర్వల్. తరగతి అంతరము. CI capital. Sorry. తరగతి అంతరం క్లాస్ ఇంటర్వల్. గ్రూప్స్ గా డివైడ్ చేస్తాం కదా మనం. దాన్ని ఏమంటున్నాము? క్లాస్ ఇంటర్వల్. క్లాస్ ఇంటర్వల్. ఓకేనా? సో హియర్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ 0 to 10 and second class 10 to 20, third class 20 to 30, fourth class 30 to 40, like this going on. So once you have to observe here, first class lo, yes, here 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 అనేది these are class intervals. వీటిని ఏమంటున్నామంటే ఫస్ట్ 0, 10, 20, 30, 40, 50 లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి అన్న. ఏమంటే ఇవి ఉన్నాయి చూడండి. వీటిని దిస్ ఇస్ కాల్డ్ లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ అంటారు. ఎస్, లిమిట్స్. అండ్ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 upper limit. ఏమంటారు? అప్పర్ లిమిట్. దిగువ హద్దు, ఎగువ హద్దు అని చెప్పొచ్చు. లోయర్ లిమిట్ దిగువ హద్దు, అప్పర్ లిమిట్ ఎగువ హద్దు. అర్థమైందా? ఎస్ రానా? Yes sir. సో హియర్ ఇప్పుడు చూడండి నన్ను ఒక్కసారి. ఫస్ట్ క్లాస్ లో అప్పర్ లిమిట్ వచ్చేసి 10 అండ్ సెకండ్ క్లాస్ లో కూడా లోయర్ లిమిట్ వచ్చి somebody is writing on screen. yes, సెకండ్ క్లాస్ లో కూడా లోయర్ లిమిట్ 10 మీన్స్ ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కదా. ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి. Inclusive classes. yes, నెక్స్ట్ అదే విధంగా ఇది కూడా
ఈక్వల్ గా ఉన్నాయి కదా 20 అలా ప్రతి దానికి అబ్జర్వ్ చేయండి 30, 30, 40, 40. అంటే Yes, sir. ప్రతి Upper క్లాస్ boundary. లో Upper bound. అప్పర్ బౌండరీ సారీ అప్పర్ లిమిట్ అనేది నెక్స్ట్ క్లాస్ లోయర్ లిమిట్ కి ఈక్వల్ అవుతుంది. సో Yes, అక్కడ sir. ఎక్కడ చూసినా కూడా అంతే. సో దాట్స్ వై దీస్ క్లాస్ ఆర్ కాల్డ్ ఎక్స్క్లూజివ్ Exclusive క్లాసెస్. విచ్ క్లాసెస్ నానా? Exclusive. ఎక్స్క్లూజివ్ క్లాసెస్. Yeah. బికాస్ ఇక్కడ 10 అనేది ఫస్ట్ క్లాస్ లో ఉంది, అదే విధంగా సెకండ్ క్లాస్ లో కూడా ఉంది. 20 అనేది సెకండ్ క్లాస్ లో ఉంది, థర్డ్ క్లాస్ లో కూడా ఉంది. అదే విధంగా 60 అనేది సెకండ్ క్లాస్ 1 2 3 సిక్స్త్ క్లాస్ లో ఉంది, సెవెంత్ క్లాస్ లో కూడా ఉంది. అలా ఉంది కాబట్టి ఇక్కడ 60 కానీ 20 కానీ 30 కానీ 40 కానీ ఎక్కడో దగ్గర మనం వదులుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 0 to 10 ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు మీకు 90 అనేది ఎక్కడ తీసుకోవాలి సార్ అన్నారు, అదే కదా డౌట్? అవును సార్. 90 అనేది ఇక్కడ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కాబట్టి 90 అనేది 80 to 90 లోనన్నా తీసుకోవచ్చు, ఈడ లేదా 90 to 100 లో అన్నా తీసుకోవచ్చు. వీటిని మినహాయింపు తరగతులు అంటారు. మినహాయింపు అంటే ఎక్కడో దగ్గర వదిలేయాలి. అంటే 80 to 90 తరగతిలో అన్నా తీసుకోవచ్చు, 90 to 100 తరగతిలో అన్నా తీసుకోవచ్చు. కాబట్టి 90 మీరు ఎగ్జాంపుల్ 80 to 90 లో తీసుకున్నారనుకోండి 90 to 100 మధ్యలో తీసుకోకూడదు. అర్థమైందా కదా? ఏదో ఒక చోట మాత్రమే తీసుకోవాలి. Have you understood? Hello? Yes, sir. Yes, sir. Avuna? Yes. So that's why these type of classes are called Inclusive class. Exclusive classes. క్లాసెస్. ఎక్స్క్లూజివ్ క్లాసెస్, మినహాయింపు తరగతులు. ఒకసారి ఈ 26 ఉన్నాయా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఉన్నాయా? ఉన్నాయి సార్. 26 కన్ఫర్మ్? 25 ఉన్నాయి సార్. మరి ఇంకోటి ఎక్కడో మిస్ అయింది చూడండి. 26 ఉన్నాయి అంటారు. Yes, 40 to 54. Yes, Nana, 40 to 54. 40 to 54 40 to 50 90 to 102 ఆచార్య. 90 to 102 లాస్ట్ లో 2 ఆచార్య. 90 to 90 to 2 90 ఒకటి 94 90 and 94 observations are there. So here frequency ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని మనం ఫ్రీక్వెన్సీ అని కూడా అనొచ్చు, లేదా రా డాటాలో అబ్జర్వేషన్స్ అని అంటారు. అవునా కదా? అన్గ్రూప్ డాటా, ఇవి గ్రూప్ డాటా కదా. సో వన్ మోర్ థింగ్, జస్ట్ ఇక్కడ మనం తీసుకున్నాయి ఎక్స్క్లూజివ్ క్లాసెస్, మినహాయింపు తరగతి. ఇఫ్ కేస్ మనం ఇంక్లూజివ్ క్లాసెస్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు క్లాసెస్ చేంజ్ అవుతాయా కాదా? Yes, sir. అయితే ఒకసారి చూడండి, మరి మళ్ళీ చూద్దాం ఇంకోటి. మళ్ళీ రాయండి, ఇది ఒకసారి నేను ఒకసారి చెక్ చేస్తాను. మళ్ళీ రాయండి, ఇలా రాయండి. ఇప్పుడు 1 to 10 సారీ నాట్ 10 11 to 20 అలా రాయండి. 100 వరకు రాయండి. మీరు రాయండి అన్న ఫాస్ట్ గా. 21 to 30 31 to 40 40 41 to 50 41 to 50 41 to 50 51 to 60. 51 to 60 51 to 60. 61 to 70 61 to 70. 70 21 to 80. 21 to 80 81 to 90. 81 to 90. 81 to 90. 90. 91 to 100.
81 to 90, sir. Acharya, there 81. Sir. Okay, Nana. Okay. And now write their frequencies. ఇది ఫ్రీక్వెన్సీ రాయండి నాన్న. మళ్ళీ చెక్ చేసి రాయండి, ఏమైనా మార్పు వస్తుందా లేదా చెక్ చేద్దాం. One to 10. 1 to 10. 0. 11 to 20. 2 students. Yes, Nana? 2 students. 2, sir. 2 students. 21 to 30. 2, sir. 31 to 40. 3. Yes? 3, sir. Yes. Next, Nana? Two, sir. 41 to 50. How much beta? 3. 3. Next. 51 to 60. 51 to 60. 3. 61 to 70. Yes? 5. Next. 71 to 80. 81 to 90. 3. 1. Yes. ఈ ఫ్రీక్వెన్సీకి అండ్ ఈ ఫ్రీక్వెన్సీకి ఏమైనా డిఫరెంట్ వచ్చిందా నాన్న? వచ్చింది సార్. 90 దగ్గర చేంజ్ అయింది. 90 దగ్గర చేంజ్ అయింది కదా. 70 టు 80 టు 90. ఇక్కడ 3 వచ్చారు, ఇక్కడ వచ్చారు. అంటే ఇట్ మీన్స్ హియర్ సీ నాన్న, ఇన్ ద ఫస్ట్ క్లాస్ 1 to 10 అండ్ సెకండ్ క్లాస్ స్టార్టెడ్ విత్ 11 నాన్న. అంటే 10 ఇక్కడనే యాడ్ చేసేయాలి. ఒకవేళ 10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ స్టూడెంట్ ని ఇక్కడే యాడ్ చేసేయాలి. ఇక్కడ 20 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఉన్నాడు చూడండి, ఆ 20 వచ్చిన మార్క్స్ స్టూడెంట్ ని కూడా ఇక్కడే యాడ్ చేసేయాలి. అలా మీరు చూసుకుంటే ఇక్కడ 90 వచ్చిన స్టూడెంట్ ని మీరు ఇక్కడ యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ 3 వచ్చింది. ఇక్కడ ఏమొచ్చిందా? 2 వచ్చింది. అవునా? So here first class is 1 to 10, second class is 11 to 20, and third class is 21 to 30, like there. 31 to So 40. 41 to 50, like ఇలా ఉన్నప్పుడు yeah, such type of classes are called which classes? ఏ క్లాసెస్ అంటారు వీటిని? Inclusive classes. Which classes నానా? Inclusive classes. Inclusive classes. బికాజ్ ఆఫ్ ఇక్కడ 10 ఇక్కడే మనం యాడ్ చేసేస్తున్నాం, వదలట్లేదు కదా. ఇక్కడ ఏం చేసినాం అంటే 10 ఇక్కడన్నా తీసుకోవచ్చు, మనం ఇక్కడన్నా తీసుకోవచ్చు. అంటే ఏదో ఒక దగ్గర వదిలేస్తున్నాం కాబట్టి మినహాయింపు చేస్తున్నాం. దట్స్ వై దట్ ఈస్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్. ఇక్కడ యాడ్ చేసేస్తున్నాం కాబట్టి ఇట్ షుడ్ బి ఇంక్లూజివ్ క్లాసెస్. విలీన తరగతులు అంటారు. ఏమంటారు? విలీన తరగతులు. ఎక్కడే కలిపేస్తున్నాం. విలీన తరగతులు చెప్పొచ్చా నాన్న? అర్థమైందా? Yes, sir. ఇప్పుడు నాకు డౌట్ నాన్న, చిన్న డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడు మనకి ఇక్కడ మార్క్స్ అని ఫేర్ ఉన్నాయి, 76, 82 సంథింగ్, 64, 53, 90 అని సంథింగ్ ఫేర్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి మనకు మామూలుగా ఇప్పుడు 0 to 10 ఉంది అనుకోండి, 9.5 వచ్చాయి అంటే 9.5 వచ్చాయి అనుకోండి, మనం ఎక్కడ యాడ్ చేస్తాం నాన్న? 9.5 వచ్చాయి, 0 కి 10 కి మధ్యలో యాడ్ చేసేస్తాం. బాగుంది, బ్రహ్మాండం. 50 Very
ఎస్ నానా, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. పవర్ పోయింది ఇక్కడ. హలో సార్ వినిపిస్తుంది సార్, పవర్ పోయింది నాన్న. అయితే ఒకసారి మీరు చెక్ చేయండి. ఇప్పుడు 0 to 10, 10 to 20, 20 to 30 ఇలా ఉంది కదా క్లాస్ ఇంటర్వల్స్. ఎగ్జాంపుల్ 50.5 వచ్చింది అనుకోండి, 50.5 వచ్చింది అనుకోండి, అది ఎక్కడ తీసుకుంటాం? 50 to 60. 60 మధ్యలో తీసుకుంటాం. నౌ ఇంక్లూజివ్ క్లాసెస్ కి వచ్చేయండి మీరు. ఇప్పుడు ఇంక్లూజివ్ క్లాసెస్ కి విలీన తరగతి ఇప్పుడు 9.5 వచ్చింది అనుకోండి, సార్ 10.5 వచ్చింది అనుకోండి, ఎక్కడ తీసుకుంటాం నాన్న? 10.5 లేదా 60.5 ఆర్ 90.5. నెక్స్ట్ క్లాస్ లో తీసుకుంటాం. 10 to 20 సార్. 10.5, 10 to 20 లో. yes sir. Yes sir. కన్ఫర్మా? Confirm sir. 40.5 ఎక్కడ తీసుకుంటాం? ఏ క్లాస్ లో తీసుకుంటాం? 41 to 50. 41 to 50. మనకు వచ్చింది 41 అంటే 40.5 కంటే ఎక్కువ కదా, మరి అందులో ఎట్లా తీసుకుంటాం? 40. 41, 40.5 రాసుకోవచ్చు కదా. 40.5 అంటే 41 కంటే తక్కువ. మరి 41 to 50 లో ఎలా తీసుకుంటాం? 0.5 రాసుకోవచ్చు. అక్కడ పాయింట్ ఇప్పుడు 1 to 10, 11 to 20, 40 to 41. 10, 11 to 20, 21 to 30, 31 to 40 ఇలా క్లాస్ ఇంటర్వల్స్. ఇక్కడ కొంచెం ఒక గ్యాప్ వచ్చింది కదా, 10 to 11. 10 ఫస్ట్ క్లాస్ లో అప్పర్ లిమిట్ ఈజ్ 10 అండ్ సెకండ్ క్లాస్ లోయర్ లిమిట్ ఈజ్ 11. 10 11 కి మధ్యలో డిఫరెంట్ వచ్చిందా? ఇక్కడ వచ్చిందా? మరి 10 ఆఫ్ వచ్చిన క్యాండిడేట్ ని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ రాయాలి? అదేవిధంగా 20, 21 అనే క్యాండిడేట్ కి ఎక్కడ 20 ఆఫ్ వస్తే ఎక్కడ పెట్టాలి, ఏ క్లాస్ లో పెట్టాలి? అదేవిధంగా 60 ఆఫ్ వస్తే ఏ క్లాస్ లో పెట్టాలి? 60 only. అవునా? దానికంటే ఎక్కువ క్లాస్ లో పోకూడదు కదా మనం. Yes. సో ఒక్కసారి మీరు థింక్ చేయండి. ఈ రోజు కాదు, రేపన్నా చెప్పండి. ఇది మీ హోంవర్క్ నాన్న ఈ రోజుకి. అప్పుడు మినహాయింపు తరగతిలో తీసుకోవచ్చు కదా అదాన్ని. ఎస్ నాన్న, మినహాయింపు తరగతిలో తీసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇచ్చిన తరగతి ఇలానే తీసుకోండి అన్నారు అనుకోండి, విలీన తరగతులు మాత్రమే తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఎక్కడ తీసుకోవాలి? ఇలా ఇక్కడ కూడా తీసుకోవాలి కదా. సార్ అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2. అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2 చేస్తే ఏమొస్తుంది నాన్న? మిడ్ టర్మ్ వస్తుంది. మిడ్ టర్మ్ వస్తుంది. అప్పర్ లిమిట్ ప్లస్ లో మిడ్ టర్మ్ వస్తుంది. మరి మిడ్ టర్మ్ కి మనం అడిగింది ఏంది ఇక్కడ? సరే థింక్ చేయండి అన్న. ఇట్ ఈస్ యువర్ హోంవర్క్. ఓకే ఓకే సార్. అచ్చా వన్స్ యు రిపీట్ అచ్చా హోంవర్క్. హోంవర్క్ ఇదే. ఇప్పుడు 10 ఆఫ్ గానీ, 20 ఆఫ్ గానీ, 30 ఆఫ్ గానీ, 40 ఆఫ్ గానీ, 70 ఆఫ్ గానీ, ఈ మార్క్స్ ని ఎక్కడ తీసుకుంటాం? ఏ క్లాస్ ఇంటర్వల్ లో తీసుకుంటాం? ఎగ్జాంపుల్ 10 ఆఫ్ వస్తే 1 to 10 లో తీసుకుంటామా, 10, 11 to 20 లో తీసుకుంటామా? ఇట్ ఈస్ యువర్ హోంవర్క్. 10 లోనే తీసుకుంటాం. 10 హాఫ్ కదా, మరి 10 కంటే ఎక్కువ దాటిపోయింది ఇక్కడ కదా. ఒకసారి థింక్ చేయండి మీరు. In and off. Actually, in and off. आचार्य गुप्ता आचार्य गुप्ता सर. हाँ
अच्छा जी, ओवर अच्छा ఓకే ఓవరా రైట్. यस సో అందరూ హోంవర్క్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా? Yes, Yes, sir. సో వీడియోలు అందరూ ఆన్ చేసుకొని ఉండాలి. చాలా మంది ఆన్ చేసుకోవడం లేదు. తర్వాత సంఖ్య కూడా తగ్గిపోతున్నది. అలా కాకుండా చూడండి. సో కొంచెం అందరూ కూడా ఇంట్రెస్ట్ గా వినాలి. దాంట్లో చెప్పే విషయాలు జాగ్రత్తగా వింటూ ఉంటే మీరు కూడా అందులో ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. స్నేహ శాంతి పాఠం చెప్పమ్మా. Saudhan. Shanti Patham. Sarve bhavantu sukhinah. Sarve santu niramaya. Sarve bhadrani pashyantu. Ma kashid dukkha bhave. Om Shanti Shanti Shanti. రైట్. ధన్యవాదాలు అందరికీ. ముగిస్తున్నాను.